హాయ్ అండి. సో, చాలామంది బైపీసీ స్టూడెంట్స్ అయితే నన్ను అడుగుతున్నారు. టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని. సో, నాకు తెలిసి టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్తాను. ఎందుకంటే బైపీసీ వాళ్ళకి డిఫరెంట్ యూనివర్సిటీ నుంచి అయితే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో, అవేంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుంచి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో, డిఫరెంట్ కోర్సెస్‌కి. అదేంటి అంటే బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్. సో, ఈ 4 కోర్సెస్‌కి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో, ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 24th జులై. సో, నెక్స్ట్ వచ్చే యూనివర్సిటీ ఏంటి అంటే పివి నరసింహారావు. సో, ఇది మీరు ఎవరైతే బీఎస్సీ వెటర్నరీ చేయాలనుకుంటున్నారో, బీఎస్సీ ఫిషరీ చేయాలనుకుంటున్నారో, సో, వాళ్ళకైతే నోటిఫికేషన్ పివి నరసింహారావు యూనివర్సిటీ నుంచి అయితే రిలీజ్ అయిందండి. సో, దీని లాస్ట్ డేట్ వచ్చేసరికి 31st జులై అండి. నెక్స్ట్ శ్రీ కొండ లక్ష్మణ్ బాపు తెలంగాణ యూనివర్సిటీ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అదేంటి అంటే హార్టికల్చర్ అండ్ బీఎస్సీ ఫారెస్ట్రీ. సో, బీఎస్సీ హార్టికల్చర్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి 30th జులై అండ్ బీఎస్సీ ఫారెస్ట్రీకి వచ్చేసరికి 25th జులై. ఎవరైతే హార్టికల్చర్ వైపు చూస్తున్నారో సో వాళ్ళు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి, నెక్స్ట్ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, మీరు ఇక్కడ అక్కడ 2 దిక్కులో అప్లై చేసుకోవచ్చు. అండ్ బైపీసీ స్టూడెంట్స్ ఈ 3 యూనివర్సిటీస్కి మీరైతే కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. సో, లాస్ట్ డేట్ యూజ్ చేసుకొని. సో, ఎవరైతే బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకైతే నోటిఫికేషన్ అనేది కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది ఆఫ్టర్ ఎంపీసీ వాళ్ళది ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయిపోయాక టోటల్ అంతా క్లోజ్ అయ్యాక మీకు అనేది నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందండి. ఎవ్రీ ఇయర్ ఇదే ప్యాటర్న్లో స్టార్ట్ అవుతుంది. సో, ఈ ఇయర్ కూడా ఇంజనీరింగ్ వాళ్ళ కౌన్సిలింగ్ క్లోజ్ అయిన తర్వాత బైపీసీ వాళ్ళకైతే స్టార్ట్ అవుతుందండి. అండ్ ద క్లాసెస్ విల్ బి స్టార్టెడ్ డిసెంబర్ ఓన్లీ. మోస్ట్లీ మీరు మీ సీనియర్స్ అడిగినా ఇదే చెప్తారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో మై ఇన్స్టా పేజ్.